ఆయుర్వతికి కోపం వచ్చి, మీ ప్రజలకు ఏమీ కాదని చెప్తున్నాను కదా, ముందు మీరు వెళ్ళండి. మీరు తక్షణం స్నానం చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం, మీరు చనిపోవచ్చు కూడా, నా మాట వినండి అని ఇక ఆయుర్వతి కొంచెం కూల్గా చెప్తుంది. కానీ శివుడికి మాత్రం తనపై బాగా కోపం వస్తుంది. వెంటనే తిట్టేద్దామని అనుకుంటాడు. కానీ ఆమె లేడీ అవడంతో ఆగిపోతాడు. తను ఆడది కాబట్టి ఊరుకున్నాను అని తన మనసులో అనుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. శివుడు ఇక వెంటనే తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. స్నానం చేసి రాగానే ఎందుకో తెలీదు, తనకి ఇంతకు ముందు తన ఒంటిపై తగిలిన ఆ దెబ్బలన్నీ క్యూర్ అయిపోతాయి. ఇదేంటి, ఇంతకు ముందు దెబ్బలు బాగా నొప్పిగా ఉండేవి, ఇప్పుడు అసలు నొప్పే లేదు అని అనుకుంటాడు. పర్వాలేదు, నా ఒంటిపై ఉన్న దెబ్బలన్నీ తగ్గిపోయాయి అని అనుకుంటూ ఉండగా ఇంతలో తనకి ఉన్నట్టుండి తన కంఠం బాగా చల్లగా అనిపిస్తుంది. ఇదేంటి, నా మెడ ఇంత చల్లగా ఉంది అని చెప్పేసి అనుకుని వెంటనే ఒక క్లాత్ని తీసుకుని తన మెడకి చుట్టుకుంటాడు. చుట్టుకుంటూ ఉండగా ఇంతలో ఆయుర్వతి వచ్చి డోర్ కొడుతుంది. వెంటనే డోర్ ఓపెన్ చేస్తాడు శివుడు. ఆయుర్వతి కొంచెం కూల్గా స్నానం చేశారా అని అడగడంతో చేశానని చెప్తాడు. ఇందాక మీ మాటలకు కోపం వచ్చింది, మెలూహన్స్ మంచివారే అని అనడంతో ఆయుర్వతి, మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను, మీ మెలూహన్స్ మంచివాళ్లే, అలాగని మా గుణాస్ మాత్రం మోటు వాళ్ళు కాదు అని శివుడు ఆయుర్వతితో చెప్తూ ఉంటాడు. వెంటనే ఆయుర్వతి, మీ గుణాస్కి ఏమీ కాదు, అందరూ క్షేమంగానే ఉన్నారు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఆయుర్వతి శివుడి కంఠం వైపు చూస్తుంది. ఎందుకు ఆ క్లాత్ని మెడకు అలా చుట్టుకున్నారు అని అడుగుతుంది. ఏమో ఎందుకో తెలియదు, బాగా చల్లగా అనిపించింది అని శివుడు చెప్పడంతో వెంటనే ఆ క్లాత్ని తీసి చూస్తుంది ఆయుర్వతి. శివుని కంఠం ఆయుర్వతికి నీలిరంగులో కనిపిస్తుంది. ఆ నీలిరంగు కంఠాన్ని చూసి ఒక్కసారిగా చాలా గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది, ఉన్న చోటనే కూలబడిపోతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో శివునికి అర్థం కాక షాకింగ్గా తన వైపే అలా చూస్తూ ఉండిపోతాడు.